సాంబయ్య, చలమయ్య, పెంచలయ్య అనే ముగ్గురు వ్యాపారస్తులు కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవారు. చలమయ్య కొన్ని సంవత్సరాల ముందు తన ఊరు నుంచి సాంబయ్య, పెంచలయ్య ఉండే ఊరికొచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించి సాంబయ్యతో, పెంచలయ్యతో కలిసి పెద్ద వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. ముగ్గురు కష్టపడి పనిచేయడం వల్ల అధిక లాభాలు గడిస్తారు. ఒకరోజు చలమయ్య సాంబయ్య, పెంచలయ్యతో ఇలా అంటాడు. ఈ ఊరు నా స్వస్థలం కాదని మీకు తెలుసు కదా. కొన్ని సంవత్సరాల ముందు వ్యాపార నిమిత్తం నా కుటుంబాన్ని వదిలి మా ఊరికి కొన్ని వందల మైళ్ల దూరం ఉన్న ఈ ఊరికొచ్చి మీతో కలిసి వ్యాపారం చేసి బాగానే లాభాలు గడించాను. ఇక ఇప్పుడు నా స్వస్థలం చేరుకోవాలని మనసు పరితపిస్తోంది. అందుకే నేను మా ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇంతవరకు నేను వ్యాపారం చేసి గడించిన సొమ్ములతో నా స్వస్థలం చేరుకుంటాను. కాకపోతే ఇక్కడ ఒక చిక్కుంది. నేను వెళ్లే మార్గంలో దొంగల బెడద ఎక్కువగా ఉండడం చేత ధనాన్ని తీసుకువెళ్లలేకపోతున్నాను. ఇంత ధనాన్ని తీసుకుని వెళ్లడం శ్రేయస్కరం కాదు. కానీ నేను నా కుటుంబం దగ్గరికి వెళ్లడం కూడా ముఖ్యమే. అయితే ఒక పని చేద్దాం. నా ధనాన్ని మీ దగ్గరే ఉంచండి. అందులో కొంత ధనంతో వ్యాపారాన్ని మొదలు పెట్టండి. ఇంకొంత ధనాన్ని మీ దగ్గర అట్టి పెట్టండి. నేను ఈ దొంగల బెడద తీరిన తర్వాత మరలా వచ్చి నా ధనాన్ని, నా వాటా లాభాన్ని తీసుకుంటాను. ఒకవేళ నేను రాకపోయినా నా కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి మీ దగ్గర నుండి ధనాన్ని తీసుకుంటారు. నువ్వు వస్తే మాకు తెలుసు కాబట్టి నిన్ను తేలిగ్గా గుర్తుపట్టగలం. కానీ నీ కుటుంబ సభ్యులు మాకు తెలియదు. వారిని ఎలా నమ్మి ధనాన్ని వాళ్ళకి అప్పగించగలం? అది నిజమే. అయితే ఇదిగో నా మెడలో ఉన్న ఈ హారాన్ని ఎవరైతే మీ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారో వారే నా కుటుంబ సభ్యులని మీరు అనుకోవచ్చు. వారికి ధైర్యంగా ధనాన్ని అప్పజెప్పొచ్చు. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. నువ్వు గాని నీ కుటుంబ సభ్యులు గాని వచ్చేంత వరకు నీ ధనాన్ని భద్రంగా మా వద్దే ఉంచుతాం అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరికీ వీడ్కోలు చెప్పి చలమయ్య ఎంతో దూరంలో ఉన్న తన ఊరికి ప్రయాణమై వెళ్లిపోతాడు. సాంబయ్య, పెంచలయ్య చలమయ్య ధనంతో కూడా వ్యాపారం చేసి లాభాలు గడిస్తారు. కొన్నాళ్ల వరకు చలమయ్య వస్తాడని ఎదురుచూసినప్పటికీ చలమయ్య రాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి. సాంబయ్య, పెంచలయ్య పెద్ద వ్యాపారస్తులవుతారు. ఒకరోజు సాంబయ్య, పెంచలయ్య కూర్చొని వ్యాపార విషయాలు మాట్లాడుతూ ఉండగా, అయ్యా, మీ దగ్గర నమ్మకంగా పనిచేయడానికి ఎవరో ఒక వ్యక్తి కావాలని సుబ్బయ్యకి చెప్పారంట కదయ్యా. సుబ్బయ్య ఎవరో వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి బయట వేచి ఉన్నాడు. మీరు అనుమతిస్తే లోనికొచ్చి మమ్మల్ని కలుస్తాడంట. సరే, లోనికి రమ్మను. నమస్కారం అయ్యా. నమస్కారం. నిన్నేనా ఆ సుబ్బయ్య పంపించింది? అవునయ్యా. ఆ సుబ్బయ్య పంపించాడంటే నువ్వు నమ్మదగిన వాడివే అయ్యుంటావు. సరే, ఈ రోజు నుంచి పనిలో చేరు. మీకు చాలా ధన్యవాదాలయ్యా అని ఆ రోజు నుంచి అక్కడే పనిచేస్తాడు సుందరం. అలా కొన్ని రోజులు గడుస్తాయి. నిన్న ఆ శర్మగారి దగ్గరికి వెళ్లి ఆ పత్రాలిచ్చి రమ్మన్నాను. వెళ్లి ఇచ్చావా? నిన్ననే ఇచ్చి వచ్చానయ్యా. ఇచ్చేశావా? సరే. అవును, ఏంటి మొహం అలా వాడిపోయింది? ఎప్పుడూ హుషారుగా ఉంటావు కదా, ఈరోజేమైంది? ఏమీ లేదయ్యా. ఈ మధ్యన మా అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. వైద్యుడికి చూపిస్తే కొన్నాళ్లు వైద్యం చేయించాలి అంటున్నారు. వైద్యానికి చాలా ధనం అవసరమవుతుందంట. నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే మనసంతా బాధగా ఉందయ్యా. అయ్యో, అవునా? అయితే ఆ ధనాన్ని మేమిస్తాం. తర్వాత నీ జీతంలో కొద్ది కొద్దిగా తీర్చుదు. సాంబయ్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇలా కష్టమని వచ్చిన వారందరికీ డబ్బులిచ్చుకుంటూ పోతే ఎలా చెప్పు? అయినా ఈ సుందరం మన దగ్గర పనిలో చేరి కొద్ది రోజులే అవుతుంది. అప్పుడే అంత డబ్బునివ్వడం అంత మంచిది కాదు. డబ్బులు తీసుకుని పరారైపోతే అప్పుడు మనం ఏం చేయగలం? అతనికి అంతగా అవసరం అంటున్నాడు కాబట్టి అతడి వద్ద ఉన్న ఇంటి పత్రాలను, వస్తువును మన దగ్గర తాకట్టు పెట్టమను. అయ్యో, నేనుంటుంది అద్దె ఇల్లయ్యా. పైగా నా దగ్గర తాకట్టు పెట్టడానికి విలువైన వస్తువు ఏమీ లేదు. గుర్తొచ్చింది. మా నాన్నగారు చనిపోతూ నాకు ఒక హారాన్ని అతని గుర్తుగా ఇచ్చారు. ఆ హారాన్ని మీరు తాకట్టు పెట్టుకుని నాకు కొంత ధనాన్నిప్పిస్తే మా అమ్మగారికి నేను వైద్యం చేయించుకుంటాను. అవునా? అయితే ఆ హారాన్ని తక్షణమే పట్టుకునిరా. వెంటనే ఇంటికి వెళ్లి ఆ హారాన్ని తెచ్చి సాంబయ్యకు, పెంచలయ్యకి ఇస్తాడు సుందరం. ఆ హారాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సాంబయ్య ఏదో అనబోతుంటే సాంబయ్యను ఆపి ఇలా అంటాడు.
నిన్ను చూస్తే పేదవాడిలా ఉన్నావు. ఇంతటి విలువైన హారం నీకెక్కడిది? ఈ హారం మా నాన్నగారి దగ్గర ఉండేది. నా చిన్నప్పుడు ఒక ప్రమాదంలో నాన్నగారికి పక్షవాతం వచ్చి చెయ్యి కాళ్లతో పాటు మాట కూడా పడిపోయింది. కాని నాన్నగారు ఎప్పుడూ ఈ హారాన్ని చూపించి ఏదో చెప్పాలని ప్రయత్నించేవారు. కాని అదేదో అర్థమయ్యేది కాదు. కాలం గడిచే కొద్దీ నాన్నగారు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. పొట్టకూటి కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానయ్యా. సరే, నువ్వెళ్ళు. ఈ హారాన్ని నేను తనిఖీ చేస్తాను. సందేహమే లేదు, ఈ హారం చలమయ్యదే. అతని కొడుకే ఈ సుందరం. ఇంకా అతని ధనాన్ని అతనికి అప్పచెప్దాం. నీకేమైనా మతిపోయిందా? ఇంతటి ధనాన్ని ఒక బికారికి అప్పచెప్తాను అంటావేంటి? హారం మనం తీసుకుని 4 డబ్బులు వాడి మొహాన కొడితే ఆనందపడి వాడే వెళ్లిపోతాడు. వాడికి అసలు నిజం తెలియదు కాబట్టి మనం ఈ డబ్బుని సంతోషంగా మన వద్దనే ఉంచుకోవచ్చు. నువ్వింకేం మాట్లాడకు. నువ్వేమైనా అవకతవకలు చేస్తే నువ్వే మోసం చేశావని తిరిగి నీపైన అభండం వేస్తాను అని బయట ఉన్న సుందరాన్ని పిలిచి కొంత డబ్బులిచ్చి ఆ హారాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు పెంచలయ్య. ఆ మరుసటి రోజు అందరూ ఉంటుండగా శ్యామ్ అనే వ్యక్తి ఒక హారాన్ని తెచ్చి ఇలా అంటాడు. నమస్కారం అయ్యా, నా పేరు శ్యామ్. నేను మీ వ్యాపార భాగస్వామి అయిన చలమయ్య కొడుకుని. మా నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు. అతను చనిపోతూ ఈ హారాన్ని నాకిచ్చి మీకు చూపిస్తే నా వాటా ధనాన్ని నాకప్పచెప్తారు అని చెప్పారు. ఇదిగో, ఇది చూసి నా వాటా ధనాన్ని నాకప్పగించండి. అరే, ఈ హారం అచ్చం సుందరం తెచ్చిన హారంలాగే ఉందే. ఏమంటావు సుందరం? అవునయ్యా, ఈ హారం ఆహారంలానే ఉంది. పైగా ఇతడు మా నాన్నగారి పేరే చెబుతున్నాడు. నాకసలేమీ అర్థం కావడం లేదే. వీడెవడో పచ్చి మోసగాళ్ల ఉన్నాడు. నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నాడు. సుందరం, వెంటనే వీడిని బయట గెంటేయ్. అలా ఎలా గెంటేస్తాం? ఏమో, ఇతడే నిజమైన చలమయ్య వారసుడయ్యుండొచ్చుగా. నీకేమైనా మతిమరిపొచ్చిందా సాంబయ్య? ఈ సుందరమే ఆ చలమయ్య కొడుకని మనకు తెలుసు కదా. మరిప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని కోపంగా బయటకు నిజం చెప్పినందుకు నాలుక ఖర్చుకుంటాడు పెంచలయ్య. ఆ మాటలు విని సుందరంకి విషయం అంతా అర్థమవుతుంది. అప్పుడు సాంబయ్య నవ్వుతూ ఇలా అంటాడు. ఈ నాటకమంతా నేనే ఆడించాను. నీ నోట ఈ సుందరంకి నిజం చెప్పించడానికి. ఇప్పుడు నీకు వేరే దారి లేదు. సుందరం యొక్క వాటా ధనాన్ని ఖచ్చితంగా నువ్విచ్చే తీరాలి. లేదంటే ఈ ఊరి పెద్ద మనుషులకు నీపై ఫిర్యాదు చేయవలసి వస్తుంది. తన తప్పు బయటపడినందుకు పెంచలయ్య సిగ్గుతో సుందరం యొక్క వాటా ధనాన్ని సుందరానికి అప్పగించేస్తాడు. సాంబయ్యకు కృతజ్ఞతలు చెప్తాడు సుందరం.